వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అప్పుడు వేస్తాను, అక్కడ మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేసుకోవచ్చు మీకే చిన్న డౌట్ ఉన్నా. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకు అక్టోబర్ 3 తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట. ఇంకెవరైనా చూసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి రిజల్ట్స్కి సంబంధించి. అలాగే మీ మెయిల్కి కానీ మీ మొబైల్ నెంబర్ కానీ మీకు ఆల్రెడీ మెసేజ్ అయితే వస్తాయి ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం. లేదు అంటే మీరు థర్డ్ లిస్ట్ వేచి అయితే ఉండాలన్నమాట సెలెక్ట్ కాని వాళ్ళు. అయితే మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటున్నారు, కానీ జాబ్ కొడుతున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. మీకు అన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ థర్డ్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్కి సంబంధించి మనకు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే వస్తాయి త్వరలో. సెకండ్ లిస్ట్కి సంబంధించి చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే వస్తాయి అన్నమాట. సెకండ్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు అక్టోబర్ 3 తారీఖు అయితే లాస్ట్ డేట్ అన్నమాట. థర్డ్ లిస్ట్ చాలా మంది కూడా థర్డ్ లిస్ట్ గురించి అడుగుతున్నారు. అన్న నాకు సెకండ్ లిస్ట్ లో రాలేదు, నాకు 73% ఉన్నది జాబ్ రాలేదు, అండ్ 95% ఉన్నది జాబ్ రాలేదని చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఒక ముక్కలు చెప్పానంటే థర్డ్ లిస్ట్ అనేది మనకు అతి త్వరలో వస్తుంది. మనకు డేట్ కూడా ఫిక్స్ అయితే అవడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను నిన్న, అందుకోసం ఈ వీడియో అనేది క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఎన్ని మార్క్స్ ఉంటే మనకు థర్డ్ లిస్ట్ లో వస్తుంది, ఆల్ స్టేట్స్ కి సంబంధించి నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ సంబంధించి ఆ మార్కులు ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట థర్డ్ లిస్ట్ కి సంబంధించి. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. థర్డ్ లిస్ట్ వచ్చేసి మనకు ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ లిస్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ 18 తారీఖు మనకు విడుదల చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను, అదే రోజు రిలీజ్ చేస్తారంటే అది ఒక రోజు అటనే కావచ్చు, ఒక రోజు ఇటనే కావచ్చు. మనకైతే మాక్సిమం అక్టోబర్ 18 తారీఖు రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అయిపోయింది, కొన్ని స్టేట్లకు 3 తారీఖు అయిపోయింది, కొన్ని స్టేట్లకు 6 తారీఖు అయిపోయింది, సెప్టెంబర్ 6 తారీఖు, సెప్టెంబర్ 3 తారీఖు కొన్ని స్టేట్లకు అయిపోయింది కదా. ఆ తర్వాత మనకి ఎప్పుడు వచ్చింది రిజల్ట్స్, సెప్టెంబర్ 18, 17, 16 ఈ మధ్యలో రావడం అయితే జరిగింది. 17 తారీఖు అనుకుంటున్నా. మనకు దాదాపు 10 డేస్ ఉన్నది, ఒక 10 నుంచి 15 రోజులు అనుకో. సెకండ్ లిస్ట్ కి సంబంధించి 10 నుంచి 15 రోజులు అయితే సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు అలాగనే ఈసారి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది, ఈసారి ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. డిసెంబర్ 31 లోపు మేము కంప్లీట్ చేస్తామని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళు తొందరగా 8 నుంచి 10 లిస్టులు రిలీజ్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనం థర్డ్ లిస్ట్ చూసుకుంటే మాత్రం అక్టోబర్ 18 తారీఖు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు 100%. మన ఛానల్ గుర్తుపెట్టుకోండి, జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్, ఓకేనా. జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ ఛానల్ పెట్టినాను, ఓకే. చెప్పినా కదా డేట్ వచ్చేసి అక్టోబర్ 18 తారీఖు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, ఓకేనా. ఆల్ స్టేట్స్ కి సంబంధించి మీరు చాలా మంది కూడా అదర్ స్టేట్స్ కి సంబంధించి అప్లై చేయడం జరిగింది కదా. ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఇతర స్టేట్లకు సంబంధించి అప్లై చేయడం అయితే జరిగింది. కాబట్టి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ అయితే చేస్తాను అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్ అన్నమాట, అంటే ఆల్ ఓవర్ స్టేట్స్ కి సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. ఇది ఓన్లీ మాత్రం థర్డ్ లిస్ట్ కి మాత్రమే వర్తిస్తుంది, మళ్ళీ ఫోర్త్ లిస్ట్ కి వేరే కట్ ఆఫ్ ఉంటుంది, అది తర్వాత విషయం. ఇది మనకు థర్డ్ లిస్ట్ సంబంధించి చూసుకోవచ్చు. ఇది ఇక్కడ అన్ని స్టేట్లకు సంబంధించి అండ్ కేటగిరీ సంబంధించి కూడా చెప్తాను. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి కట్ ఆఫ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆల్ ఓవర్ గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఇట్లా అన్ని స్టేట్లుగా అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్ట్ బెంగాల్ చూసుకున్నాం, మీకు స్క్రీన్ మీద కనబడతా అనుకుంటున్నాను. అయితే వెస్ట్ బెంగాల్ యూఆర్ వచ్చేసి 99% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫామ్. ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి పర్సంటేజ్ అన్నమాట, మనకు తెలుసు కదా, పర్సంటేజ్ ద్వారా క్యాలిక్యులేట్ చేసి మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు పర్సంటేజ్ ద్వారానే మీరు ఒకవేళ మీకు మార్క్స్ ఉంటే మాత్రం మీరు పర్సంటేజ్ కౌంట్ చేసుకొని మీరు అప్పుడు చూసుకోండి మీ పర్సంటేజ్ ఉందా లేదా ఈ నేను చెప్పే దాంట్లో, ఓకేనా. ఇక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే యూఆర్ 99 అండ్ ఓబీసీ వచ్చేసి 96% అండ్ ఎస్సీ వచ్చేసి 87% అండ్ ఎస్టీ వచ్చేసి 85%, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 89%, పీడబ్ల్యూడి వచ్చేసి 78%. ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. ఈ మార్కులు ఉంటే మాత్రం జాబ్ అనేది కన్ఫామ్, ఓకేనా.
నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి యూఆర్ వచ్చేసి 98, ఓబీసీ 97, ఎస్సీ 88, ఎస్టీ 84, ఈడబ్ల్యూఎస్ 88 అండ్ పిడబ్ల్యూ వచ్చేసి 76. నెక్స్ట్ జార్ఖండ్ సంబంధించి చూసుకుంటే 99 యూఆర్, ఓబీసీ 96, ఎస్సీ 87, ఎస్టీ 86, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 87 అండ్ పిడబ్ల్యూ వచ్చేసి 78 అనమాట. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది అప్లై చేసుకోవడం అయితే జరిగింది. యూఆర్ వచ్చేసి 99 అండ్ ఓబీసీ వచ్చేసి 96, ఎస్సీ వచ్చేసి 88, ఎస్టీ వచ్చేసి 86 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 89 అండ్ పిడబ్ల్యూ వచ్చేసి 77. ఎందుకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనకు క్యాస్ట్ పెరుగుతా అంటే క్యాస్ట్ తగ్గుతా అంటే మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ యూఆర్ వచ్చేసి అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఈక్వల్ అన్నమాట. ఈ యూఆర్లో జాబ్ వస్తే మాత్రం హై కట్ ఆఫ్ అంటే హై మార్క్స్ ఉంటే మీకు యూఆర్లో జాబ్ వస్తుంది, లేకుంటే మీ క్యాస్ట్లో వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ క్యాస్ట్ని బట్టి మీకు మార్కులు అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకు తెలుసుగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చేసి పర్సెంటేజ్ ఎట్లా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి యూఆర్ వచ్చేసి 99, ఓబీసీ వచ్చేసి 95, ఎస్సీ వచ్చేసి 87, ఎస్టీ వచ్చేసి 85 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 89, పీడబ్ల్యూడీ వచ్చేసి 78 అనమాట. ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు, ఇది విడిచిపెట్టండి. మనకు ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుంటే యూఆర్ వచ్చేసి 96 అండ్ ఓబీసీ వచ్చేసి 91 అండ్ ఎస్సీ వచ్చేసి 86, ఎస్టీ వచ్చేసి 84, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 88 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 77. ఇది మహారాష్ట్ర సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట, థర్డ్ లిస్ట్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఒడిశా సంబంధించి చూసుకుంటే యూఆర్ 98, ఓబీసీ 93 అండ్ ఎస్సీ 90, ఎస్టీ 89 అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ వచ్చేసి 85, పీడబ్ల్యూ వచ్చేసి 78 అనమాట. ఇది నెక్స్ట్ నార్త్ ఈస్ట్ చూసుకుంటే మనకు చాలా కట్ ఆఫ్ అనేది తగ్గింది. సెకండ్ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ లిస్ట్ కంటే చూసుకుంటే సెకండ్ లిస్ట్ లో చాలా తగ్గింది. 73% జాబ్ వచ్చేది రావడం అయితే జరిగింది. సెకండ్ లిస్ట్ లో 63 వచ్చింది, 69కి వచ్చింది, 73, 80, 90 ఆ బాధ్యత ఎవరికిందో జాబ్ అయితే కన్ఫామ్. థర్డ్ లిస్ట్ లో కూడా ఓకేనా 50%కి వచ్చినా కూడా ఛాన్సెస్ అయితే ఉండేవి. ఓకే. నార్త్ ఈస్ట్ సంబంధించి దానికి సంబంధించిన స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సంబంధించి చూసుకుంటే థర్డ్ లిస్ట్ లో కూడా మనకు 95 యూఆర్ అండ్ ఓబీసీ వచ్చేసి 92, ఎస్సీ వచ్చేసి 89 అండ్ ఎస్టీ వచ్చేసి 84, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 86, పీడబ్ల్యూడీ వచ్చేసి 77. ఇది మధ్యప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా చేయడం అయితే జరిగింది అప్లై, ఒకసారి చూసుకోండి నేను. ఓకేనా. నెక్స్ట్ కర్ణాటక సంబంధించి చూసుకుంటే 97 యూఆర్, ఓబీసీ వచ్చేసి 95 అండ్ ఎస్సీ వచ్చేసి 85, ఎస్టీ వచ్చేసి 84, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 83, పీడబ్ల్యూడీ వచ్చేసి 79. ఇది కర్ణాటక సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ ఢిల్లీ యూఆర్ 96 అండ్ ఓబీసీ 93, ఎస్సీ వచ్చేసి 87, ఎస్టీ వచ్చేసి 86, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 81, పీడబ్ల్యూడీ వచ్చేసి 76 అన్నమాట. ఇది ఢిల్లీకి సంబంధించిన కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒడిశా సంబంధించి చూసుకుంటే 87 యూఆర్, ఓబీసీ వచ్చేసి 94, ఈడబ్ల్యూఎస్ ఎస్టీ వచ్చేసి 89, ఎస్టీ వచ్చేసి 88, వచ్చేసి 82 అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 78 అన్నమాట ఒడిశా సంబంధించి. నెక్స్ట్ రాజస్థాన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ 95 ఉండడం జరిగింది యూఆర్ అండ్ ఎస్టీ వచ్చేసి అక్కడ ఓబీసీ వచ్చేసి 91, ఎస్సీ వచ్చేసి 85, ఎస్టీ వచ్చేసి 80, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 86 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 73 అన్నమాట. మీరు కట్ ఆఫ్ అనేది మీకు చూడండి, 1-2 సార్లు చూసుకోండి. నేను మిస్టేక్ అయినా కానీ మీకు స్క్రీన్ మీద గడబడుతుంది కదా, 1-2 సార్లు వీడియో చూడండి. ఒకవేళ అప్పుడైతే మీకు అర్థమవుతుంది, మీరు వేచి అయితే ఉండొచ్చు ఒకవేళ మీకు ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం. ఉత్తరాఖండ్ వచ్చేసి యూఆర్ 96, ఓబీసీ 93, ఎస్సీ 86, ఎస్టీ 81, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 84, పీడబ్ల్యూ వచ్చేసి 74 అన్నమాట. నెక్స్ట్ పంజాబ్ సంబంధించి చూసుకుంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు లేదు కాబట్టి నేను దాన్ని విడిచిపెడుతున్నాను. హర్యానా సంబంధించి కూడా విడిచిపెడుతున్నాను నేను. నెక్స్ట్ బీహార్ సంబంధించి చూసుకుంటే కట్ ఆఫ్ హైగానే ఉంటుంది. యూఆర్ వచ్చేసి 99, ఓబీసీ వచ్చేసి 93, ఎస్సీ వచ్చేసి 87, ఎస్టీ వచ్చేసి 85, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 81 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 76 అన్నమాట. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే యూఆర్ 96, ఓబీసీ 90, ఎస్సీ 86, ఎస్టీ 83, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 81 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 73 అన్నమాట. ఇది హిమాచల్ సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ తెలంగాణ చూసుకుంటే కట్ ఆఫ్ చూసుకుంటే థర్డ్ లిస్ట్ యూఆర్ 95, ఓబీసీ 91, ఎస్సీ 87, ఎస్టీ 85 అండ్ ఈడబ్ల్యూఎస్ 80 అండ్ పీడబ్ల్యూ 78.
ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీకు తెలంగాణలో కన్ఫామ్ గా జాబ్ వస్తుంది. థర్డ్ లిస్ట్ లో రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 94 అబోవ్ ఉంటుందో యూఆర్ లో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫామ్. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి 90 అబోవ్ ఉంటుందో. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 85 అబోవ్ అండ్ ఎస్టీ వచ్చేసి 81 అబోవ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 80 అబోవ్ అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 74 అబోవ్ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. ఈ కట్ ఆఫ్ అనేది అటెండ్ ఉండొచ్చు, ఇటెండ్ ఉండొచ్చు, ఒక 2 మార్కులు అటు ఇటు ఉండొచ్చు. మీరు ఒకసారి చూసుకోండి. ఆ మధ్యలో ఎవరికైతే ఉంటుందో మీకు జాబ్ అయితే కన్ఫర్మ్. యూఆర్ వచ్చేసి 97 అస్సాం సంబంధించి చూసుకుంటే మాత్రం ఓబీసీ వచ్చేసి 95 అండ్ ఎస్సీ వచ్చేసి 87, ఎస్టీ వచ్చేసి 84, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 80 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 79 అన్నమాట. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు. ఇది థర్డ్ లిస్ట్ సంబంధించి ఇండియా పోస్ట్ జీఎస్ సంబంధించిన ఆల్ ఓవర్ కట్ ఆఫ్ అన్నమాట. ఇంత వీడియో ఎవరైతే ఈ మార్కులు ఉంటుందో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మీరు వేచి అయితే ఉండండి. థర్డ్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే థర్డ్ లిస్ట్ వచ్చేసి మనకు అక్టోబర్ 18 తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అప్పటి వరకు వేచి అయితే ఉండండి. ఒకవేళ మీకు ఆ మార్కులు ఉంటే మాత్రం మీరు డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఓకేనా? 1-2 సార్లు చూసుకొని మీరు మళ్ళీ ఒకసారి 1-2 సార్లు వీడియో అనేది చూడండి. ఓకేనా? మీకు ఆ మార్కులు ఉంటే మాత్రం మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. ఇంత వీడియో ఇంకొకటి మీకు ఏజ్ మాత్రం 22 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కట్ ఆఫ్ అనేది వర్తిస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంత వీడియో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.